సో నెక్స్ట్ నుంచి నేను మాట్లాడడం తగ్గియాలి, సిరీస్ స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ జీవి గారు. ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే F2 ఎంత చేసింది సార్ గ్రాస్ అని అడిగారు. 130, 140 ఏదో ఉందండి అని. ఇది 200+ సార్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి. అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది 200 కోట్ల సినిమా అవుద్దని మొదటి షోకే చెప్పారు. థ్యాంక్ యూ. అది నిజం అవ్వబోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. నాకు యాక్చువల్లీ పెదరాయుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారి డైలాగ్ గుర్తొస్తుంది. మేము ఇప్పటి వరకు చూడని 2 విషయాలు అనిల్ గారి దయ వల్ల చూడగలిగాము. ఇళ్లలో పాతుకుపోయినటువంటి ఆడవాళ్ళందరినీ థియేటర్స్ దగ్గర చూస్తున్నాము. ఇంకోవైపు శిరీష్ గారు సమీర్ గారి మాటల్ని స్టేజ్ పైన చూస్తున్నామని అంటే అది అనిల్ గారి సినిమా వల్లే సాధ్యమైంది. సో మరి ఎస్, సంక్రాంతికి అనిల్ గారి సినిమా వెంకటేష్ గారి కాంబినేషన్ లో వస్తే ఎటువంటి పండగ వాతావరణం ఉంటుందో థియేటర్స్ లో చూపిస్తున్నటువంటి డైరెక్టర్ కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దామా? ఒక్కసారి గట్టిగా చప్పట్లతో